జరగొచ్చు. అలా మనస్సున పెట్టుకున్న ప్రతి వారు మనసారా ప్రేమిస్తారు, మనసారా విధేయులవుతారు, లోబడుతారు, మాట వింటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇంకా భక్తిని పెంచుకొని నీకున్న దాంట్లో కృతజ్ఞుడవై నీ కలిగిన దాన్ని ఇస్తూ లేదా చేస్తూ నువ్వేం చేయగలవో దాన్ని చేస్తూ ముందుకెళ్తా ఉంటాం. ఇంకా ఇంకా ప్రభు ఏం చేస్తుంటే నీ జీవితంలో మేలులను ఇంకా నీకు రుచింప చేస్తూ ఉంటాడు. ఈరోజు క్రీస్తు యేసు నామములో నీవు దేవుని దగ్గర నుంచి పొందిన ఏ మేలైతుందో ఆ మేలు మరలా అంటున్నా మరవక, దేవుడు చేసిన మేలులను మరవక మరలా అంటున్నా మరిచిపోక దాన్ని జ్ఞాపకం చేసుకుని మనస్సున పెట్టుకునే వారిగా మనం ఉండాలా. నేను మరొకసారి ఒక విషయాన్ని మీ ముందుంచాలని కోరుకుంటున్నా. చాలాసార్లు ఏం చేస్తామంటే మనసును పెట్టుకోవడం అంటే చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్తాం, వాక్యాన్ని వింటాం. మా కుమార్